ఉన్నాయి కదా. పేద విద్యార్థులకు ఎవరికి డిఎస్సి రాసిన క్వాలిఫై అయినా ఉద్యోగం రాని పరిస్థితి. They are suggesting us for our job purpose. So thank you one and all for supporting us. Thank you sir. Thank you Jagan sir. So for supporting 7, 8, 9 4 రోజులు కూడా ఈ రిలే దీక్షలు కంటిన్యూగా కొనసాగుతాయి. 10వ తారీఖున భారీ ఎత్తున పెద్ద ఎత్తున కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఆర్డీఓ గారి కానీ ఎవరికొకరు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మన అబ్జర్వర్ శ్రీకాంత్ రెడ్డి గారికి, నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ ఎగ్జామ్ లో రాసి క్వాలిఫై అయ్యి కూడా ఉద్యోగం రాని మహిళలు ఈ రోజు మన చేసిన దగా కోరి గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పరీక్షలు రాసి ఉద్యోగులు పొందాలని ప్రయత్నం చేస్తే మరి వెలుగుపోటీ పార్టీ యొక్క ఉదాహరణ ఆదేశం కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మరి ఈ మెగాడిఎస్ని దగా చేస్తూ నిరుద్యోగ యువతని దగా చేస్తూ మరి జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 అని ఒక 2 జీవోలు ఇచ్చారు. అంటే స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చే విధంగా, అదేవిధంగా 2% దాన్ని 3% పెంచి ఇచ్చే విధంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం, అమ్మకాన్ని పెట్టడం. ఎందుకంటే మనం వీడియోలు మరి వాయిస్ మెసేజ్ సోషల్ మీడియా చూసాం. 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఒక్కొక్క ఉద్యోగం అమ్ముకున్న వ్యక్తి చూసాం. మరి వీటన్నిటిని ప్రశ్నించిన, రుజువులు చూపెట్టిన ఈ ప్రభుత్వం నిమ్మకం నేరుతున్నట్టుగా, దున్నపోతమైన వాన కురిసినట్టుగా మరి దుఃఖాయిస్తూ మొండికి తిరిగి ఏమీ జరగలేదని సిగ్గు లేకుండా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ ఇస్తారు. ఈ రోజుకైనా లోకేష్ గారికి ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే, మీకు ఈ రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే, మీకు ఏ మాత్రం నైతిక విలువలు ఉంటే, ఈ రోజుకైనా ఈ మెగా డిఎస్సిని సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు దిగ్గు తెల్చాల్సిన అవసరం ఉంది. మేమిచ్చినటువంటి ఆధారాల ప్రకారం మరి అనేక మంది డిఎస్సి రాసిన అభ్యర్థులు చెప్పిన విధానం ప్రకారం మీరు నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేసి ఎంక్వైరీ చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో డిమాండ్ చేస్తాం. మీకు ఏమాత్రం బాధ్యత